అందులో ఒకానొక పాయింట్ మాట్లాడుతున్నప్పుడు సల్మాన్ ఖాన్ గారు మన బాలీవుడ్ సినిమాలు, తెలుగు సినిమాలు, తమిళ సినిమాలు, మలయాళీ సినిమాలు ఇవన్నీ భారతదేశంలో మేము నిర్మించినా కూడా ఇక్కడ సౌదీ వచ్చి తెగాడేస్తున్నాయి. ఇక్కడ కూడా పాకిస్తాన్ అంటే ఈ సల్మాన్ ఖాన్ న్యూస్ మీరు చదివారా? మీరు రీసెంట్ గా 2-3 రోజుల క్రితం నుంచి నేను చదువుతున్న ఆర్టికల్స్. సల్మాన్ ఖాన్ ఒక ఉగ్రవాదిగా డిక్లేర్ చేసిన పాకిస్తాన్ అని. ఇది ఏంటి, ఎందుకు జరిగింది అంటే జాయ్ సమ్మిట్ అని రియాద్ లో ఒక పెద్ద సమ్మిట్ జరిగింది. ఎంటర్టైనర్స్ అందరినీ పిలిచారు. యూట్యూబ్ నుంచి కూడా చాలా మంది వెళ్ళారు. ఈ ఇంటర్నేషనల్ ఐకాన్స్ లైక్ ఐషో స్పీడ్ అండ్ మిస్టర్ బీస్ట్ వీళ్ళందరితో పాటు మన భారతదేశం నుంచి ముగ్గురు ఖాన్స్ ఎవరైతే ఉన్నారో, షారూక్ ఖాన్ గానీ, ఆమిర్ ఖాన్ గానీ, సల్మాన్ ఖాన్ గారి, వీళ్ళు ముగ్గురు వెళ్ళి ఇంటరాక్ట్ అయ్యారు క్రౌడ్ తో. అందులో ఒకానొక పాయింట్ మాట్లాడుతున్నప్పుడు సల్మాన్ ఖాన్ గారు మన బాలీవుడ్ సినిమాలు, తెలుగు సినిమాలు, తమిళ సినిమాలు, మలయాళీ సినిమాలు ఇవన్నీ భారతదేశంలో మేము నిర్మించినా కూడా ఇక్కడ సౌదీ వచ్చి తెగాడేస్తున్నాయి. ఇక్కడ కూడా భారతీయులు చూస్తారు, బంగ్లాదేశ్ వాళ్ళు చూస్తారు, పాకిస్తాన్ వాళ్ళు చూస్తారు, బలూచిస్తాన్ వాళ్ళు చూస్తారని చెప్పి బలూచిస్తాన్ పాకిస్తాన్ సెపరేట్ గా అన్నాడు ఆయన. పాకిస్తాన్ పోక్ చేద్దామని ఉద్దేశపూర్వకంగా అన్నారో లేదో కానీ అది పాకిస్తాన్ లో చాలా అన్రెస్ట్ క్రియేట్ చేసింది. ఎంత ధైర్యం ఉంటే పాకిస్తాన్ బలూచిస్తాన్ సెపరేట్ గా మాట్లాడతాడు. మీడియా అంటే లీడర్షిప్. షేబాజ్ షరీఫ్ గానీ, వంకాయ మునీర్ గానీ బయటకు వచ్చి దీని మీద కామెంట్ చేయలేదు. కానీ బలూచిస్తాన్ కి సంబంధించిన ఒక ఆర్టికల్ లో, బలూచిస్తాన్ గవర్నమెంట్ కి సంబంధించింది, లిబరేషన్ ఆర్మీ కాదు గవర్నమెంట్, బలూచిస్తాన్ హోమ్ మినిస్ట్రీ గవర్నమెంట్ నుంచి ఒక ఆర్టికల్ వచ్చింది. పలానా సల్మాన్ ఖాన్ ని మేము ఉగ్రవాదిగా చేస్తున్నాం అని చెప్పి గ్రామటికల్ మిస్టేక్స్ ఉన్నాయి. బట్ పాకిస్తాన్ నిజంగా కాలుతుందని మాత్రం నాకు అర్థమైంది. మనం కూడా మన లీడర్స్ అయినా, మన పొలిటీషియన్స్ అయినా, మన యాక్టర్స్ అయినా బయటకు వెళ్ళినప్పుడు పాకిస్తాన్ బలూచిస్తాన్ సెపరేట్ గా అంటే సరదా